మంత్రులు పీసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలు చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రైట్గా మంత్రులు పీసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే దీనికి సంబంధించి 12 గంటలకు జూమ్ మీటింగ్ జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఏదైతే ఇన్ని రోజులు అక్కడ ఉన్నారో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం మొత్తం కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, పిఎస్సి చైర్మన్లు, మంత్రులు కూడా కొంతమంది హాజరవడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ అభ్యర్థులు రేపటితో దీనికి సంబంధించి ఒక ఫైనల్ లిస్టు ఒకటి ఖరారు అవుతుంది. సో ఈ ఖరారు అయ్యే లోపే ఎవరైతే దీనికి సంబంధించి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా పోటీ చేసే అభ్యర్థులను మాత్రం ఖచ్చితంగా విత్డ్రా చేసుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినటువంటి అవకతవకలుగా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా ఆ విధంగా జరగకుండా తగు జాగ్రత్తలు, రెబల్స్ బెడద అనేది మాత్రం ఖచ్చితంగా లేకుండా చూడాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి కూడా లోకల్ గా ఒక మేనిఫెస్టో అభ్యర్థులందరూ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఏ అంశాలు మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన మున్సిపాలిటీ లెవెల్లో కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం త్వరతగతిన పూర్తి చేస్తామో అలాంటి అంశాలన్నీ కూడా పలు అంశాలు పొందుపరుస్తూ ఒక లోకల్ గా మున్సిపల్ అభ్యర్థులు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే మంత్రుల్ని ఇప్పటికి దీనికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమించారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫైనల్ అభ్యర్థిగా కేటాయించాలి. రెబల్స్ గా ఉన్నటువంటి వాళ్ళని విత్డ్రా చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు అన్ని చూడాలి అని చెప్పేసి జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా 4వ తారీఖు నుంచి కూడా నల్గొండ జిల్లా నుంచి కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ఈ బహిరంగ సభల్లో తో పాటు కార్నర్ సభలు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఇప్పటికీ ఆల్రెడీ స్థానిక సంస్థలు కావచ్చు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీ మెజార్టీతో ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మున్సిపాలిటీకి సంబంధించి 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ఎక్కువ స్థానాలు గెలుపు దిశగా వ్యవహరించాలి. ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే 11వ తారీఖు వరకు వర్క్ ఉందో అది ఖచ్చితంగా నిబద్ధతో పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ క్యాడర్ కి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సో మెయిన్ గా దీనికి సంబంధించి ఏవైతే గుర్తు మీద, సింబల్ మీద దొరికితే ఖచ్చితంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని తేట తెల్లడం అయిపోతుంది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో వితౌట్ సింబల్ మీద జరుగుతాయి, ఖచ్చితంగా ఈ పార్టీ సింబల్ మీద జరుగుతాయి. సో ఏదైతే పార్టీ 2 సంవత్సరాల పాటు అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, రెండు కూడా జోడెద్దులాగా వెళుతున్నాయి. ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వ్యవహారం చేయాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత మళ్ళా ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు మధ్యలో ఎక్కడా కూడా ఎలక్షన్స్ లేవు. ఖచ్చితంగా ఈ 2 ఎలక్షన్లు ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్, రానున్న రోజుల్లో జిల్లా పరిషత్ ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్ చాలా కీలకంగా ఉండబోతున్నాయి. సింబల్ మీద జరుగుతాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో బలంగా ఉన్నట్టు ఒక ఇండికేషన్ కూడా స్టేట్ లెవెల్లో ఇచ్చే అవకాశం ఉంది. సో అందరూ తప్పకుండా దీని గురించి వర్క్ గట్టిగా చేయాలి. ఎవరు కూడా రెబల్స్ కు సంబంధించి రెబల్స్ మాత్రం కంట్రోల్ చేయాలి. రెబల్స్ బెడద ఉంటే మాత్రం గెలుపు కష్టంగా ఉంటుంది. ఒకే పార్టీలో మాత్రం ఎవరు గెలిపే లక్ష్యంగా ఎవరైతే గెలుస్తారనుకున్నారో వాళ్ళకే ఫైనల్ గా వాళ్ళనే ఉంచాలి. మిగతా వాళ్ళందరం రేపు ఈవినింగ్ లోపు ఒక విత్డ్రాకి సంబంధించి టైం ఉంది. సో ఖచ్చితంగా విత్డ్రా చేయించాలి. ఫస్ట్ విత్డ్రా చేసిన తర్వాతే మిగతా అంశాలన్నీ కూడా
కీలకంగా ఉంటాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పలుమార్లు రెబల్స్ గురించి మాత్రం స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది ఝాన్సీ.